ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి. మీ సమస్యలని దేవుడు పరిష్కరించాలి. ఈరోజు అక్టోబర్ 28వ తేదీ మంగళవారం 2025 సంవత్సరం మధ్యాహ్నం. దేవుని కృప లేకుండా అది ఊహించుకోవాలంటేనే భయం వేస్తుంది. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపతోనే పరవశించనా, నీ కృపతోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపిన నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు నెమ్మళించినట్టుగానే కనబడింది తుఫాను లేక వర్షము. మళ్ళీ పడనా వద్దా అన్నట్టు చినుకులు పడుతుంది. ఏదేమైనా దేవుని చిత్తం. వాన రాకడా ప్రాణం పోకడా అని నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు స్తోత్రం 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 స్తోత్రం. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనం. ఈరోజు అంటే అక్టోబర్ 28వ తారీఖు మంగళవారం దేవుని వాగ్దానం. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వేటిని? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైంది, అవునండి, అర్థం ఉండాలి. ఆ అర్థం ఏంటి? పరలోకం, దేవాది దేవుడి మీద మనకి నమ్మకం ఉండాలి. అంతేగాని వ్యర్థమైన పనికిమాలిన వాటిని అంతా నమ్మకం పెట్టుకోకూడదు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఐశ్వర్యం ఉంటే నాకు కళ్ళు నెత్తికెక్కుద్దేమో. చాలామంది క్రైస్తవులు ఐశ్వర్యం ఉన్నవాళ్ళు వాళ్ళు భూమి మీద కింద చూసుకుని నడవరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి అదృష్టం నాకు ఐశ్వర్యం లేనందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. పరలోక ప్రార్థనలో ఉందిగా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. కావలసిన రూపాయి నా దగ్గర ఉంది. వేలు లక్షల్లో నాకు బ్యాలెన్స్ లేకపోయినా నేను మరీ పేదవాడిని కాదు. పేదవాడ ఏం దేవుడోలే నాకంతా పట్టుకుంది అని తిట్టుకుంటానేమో. ఎక్కువైతే దేవుడు ఎవడు అంటానేమో. ఇది
ఈరోజు సామెతలు 30 అధ్యాయం 6వ వచనంలో మనము చదువుకోవచ్చు. ఈ ఫెలోషిప్ నేను దీని పేరు చెప్పనండి, పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఏ నెల ఎక్కడ పెడతారో తెలియదు. నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ ఫెలోషిప్ని నమ్మను. ఎందుకంటే ముస్లింలో ఒక ఐక్యత ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళందరూ ఒకటయ్యి పరిష్కరించుకుంటారు. అలాగే ఈ హాకర్స్, తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళకి ఒక ఐక్యత ఉంది. ఇదేంటంటే ఫెలోషిప్. అక్కడికి వెళ్తే ఆ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఎవరు కోశాధికారి గారు వాళ్ళ వరకే హైలైట్ చేసుకొని వాళ్ళని ప్రదర్శించుకుంటారు. సభ్యులుగా వెళ్ళిన వాళ్ళేమో శ్రోతలుగా లేదా ప్రేక్షకులుగా అలాగా వెళ్ళాము, వచ్చాము, తిన్నాము, అంతే. ఈ ఫెలోషిప్ పేరు చెప్పనండి, దయచేసి క్షమించండి. చూడండి, ఆ ఐడెంటిటీ కార్డు కూడా నాలాగే ఉంది. ఈ నెల పలానా దురదగుంట పాలెంలో ఏలూరు రోడ్ నుండి యువతల సందులోకి వెళ్ళి కుడివైపు తిరిగి కొద్దిగా ముందుకెళ్తే వంతెన వస్తుంది. ఇలాగా ఆ అడ్రస్సు, పొంతన లేని అడ్రస్సు వివరాలు చెప్తారు. మరొక నెల ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈరోజు పడమట అవతల పలానా చోట యువతల సందు, దాని ఎదురుగా ఇలాగా అని చెప్తారు. గజ్జి బిజీ అయిపోవాలన్నమాట. అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. హోస్ట్ అంటే భోజనం ఏర్పాట్లు చేసేవాళ్ళు ఈ నెల మా దగ్గర పెట్టండి, ఈ నెల మా దగ్గర పెట్టండి అంటుంటారు. ఇదండి ఐక్యత. క్రైస్తవుల్లో అసలు ఐక్యత లేదండి. అంతెందుకు ఇప్పుడు చూడకూడదు. మీరు సోషల్ మీడియా చూడండి. ఒకడంటాడు వాడు ఎక్స్ పాస్టర్ అంట, వాడి మొహం, వాడు అమ్ముడుపోయి ఉంటాడు మతోన్మాదులకి. వాడు దేవుడినేమో యాంటీగా మాట్లాడాడు యేసు ప్రభువుని. ఆ తర్వాత ఇంకొక ఆయన ఏమో ఆయన అడుక్కు తినేవాడు లేదా ముష్టెత్తుకునేవాడు, దైవ సేవకుడు అంట. మరి అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతము నేనే అనేది దాన్ని వక్రీకరించి అర్థాలు చెప్పాడు. ఇంకొక ఆయన ప్లాస్టిక్ బొట్లు స్త్రీల్ని ధరించమని ప్లాస్టిక్తో సిలువలు తయారు చేయించి, అది ఇప్పుడు మానేశారనుకోండి. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారండి. చిత్తశుద్ధితో దేవుని మాట, దేవుని పాటకి అర్థం ఉండాలి కానీ వ్యర్థంగా వాగకూడదు. చాలామంది ఉన్నారు అల్లి మీద పుల్లి. అలాగా ఆ సేవకుడు ఇలాంటి వాడు, ఈ సేవకుడేమో డబ్బు కోసం బతుకుతున్నాడు. ఇవన్నీ మతోన్మాదులకి లోకు అయిపోతుంది. లోకం మనల్ని గమనిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. వృద్ధాప్యంలో కూడా నేను ఏదో రూపంగా సేవ చేస్తూనే ఉన్నాను. చాలామంది సేవకులు చెప్పిన సందర్భాలు ఉంది. అదేంటంటే, ఫ్రాన్సిస్ గారు మీరు బట్టల మీద ఎంబ్రాయిడరీ వాక్యాలని ఎంబ్రాయిడరీ చేయించుకొని తిరుగుతుంటారు. అనేక రకాల డిఫరెంట్స్ వాక్యాలు మీరు నడిచే సువార్త అని అంటుంటారు. అంటే మన మానవులు ఇచ్చే కితాబుకి నేను మురిసిపోను. ఇదండి పరిస్థితి. పోతే ఒక మాట గుర్తు చేసి ముగిచ్చేస్తాను. అదేంటంటే, గంజి యోబు గారు, ఆయన మొట్టమొదట ఆయన సాక్ష్యంలో ఆయన అప్పుడెప్పుడో చెప్పాడు, విశాలాంధ్రలో ఉద్యోగి అంట. ఆయన పేరు గంజి వెంకటేశ్వరరావు. అయితే ఆయన అంచెలంచెలుగా పాస్టర్ దేవరాజు గారు, ఆయన ఇప్పుడు లేరులేండి, తమిళియన్, శ్రీలంక నుండి వచ్చాడు. హౌస్ ఆఫ్ పెంతెకోస్తు ఏదో, అందులో ఆయన ఆత్మీయ కుమారుడే యేసన్న గారు. ఆ దేవరాజు గారి దగ్గర ఈయన మన గంజి యోబు గారు సీనియర్ పాస్టర్. ఆ తర్వాత మేమంతా చిన్న వాళ్ళం అన్నమాట. నేను భవానీపురంలో సేవ చేస్తున్న ఇజ్రాయేలు, ఇంకొక ఆయన చనిపోయాడు, ఆయన పేరు ఆయన తమిళియనే, పాల్. ఇంకొక ఆయన పేరు ఆనందరాజ్,
టెమిలియన్, ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుంటాడు. అలాగే మువ్వా అబ్రహాం, ఆయన కూడా ఇప్పుడు భూమి మీద లేడు. ఇలాగా కొందరం ఉండేవాళ్ళం. అంటే మమ్మల్ని మన గంజి యోబు గారితో పోల్చుకోవట్లేదు, కానీ అలాగా మా అందరికంటే ఆయన సీనియర్. ఆ తర్వాత బిషప్గా వృద్ధి చెంది ఇప్పటికీ ఉంది ఆయన చర్చి విజయవాడ దేవీనగర్ కాలువ ఒడ్డున యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. అయితే విషయం ఏంటంటే ఆ యోబు గారు దేవుని సన్నిధికి చేరకముందు 2020 సంవత్సరమో 21 సంవత్సరమో గుర్తులేదు, సెమీ క్రిస్మస్ భారీగా చేయదలిచి మాటల సందర్భంలో ఫ్రాన్సిస్ గారు, మీకు బుల్లా విజయ్ కుమార్ గారు అనే కార్పొరేటర్ తెలుసు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తే ఆయన మా అందరికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుల్లా విజయ్ కుమార్ కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్. అదేవిధంగా మాటల సందర్భంలో అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన మంత్రిగా ఉన్నాడు, మినిస్టర్గా. ఎక్కడ? విజయవాడ బ్రాహ్మణ వీధి కొత్తపేటలో. ఆయన ఇక కథంతా ఏం చెప్పాలి, నన్ను బాగా గుర్తుపెట్టుకుంటాడు. నా బట్టల మీద వాక్యాలతో వస్తుంటాను. ఒక సందర్భంలో ఆయన డాబా మీద సేవకులు సదస్సు పెట్టినప్పుడు నేను పాట పాడినప్పుడు నా బట్టల మీద వాక్యాలు, నేను కంజర వాయిస్తూ పాట పాడడం గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత 1-2 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాను, పలకరించాను. బాగానే ఎక్కడున్నా నవ్వుతూ పలకరింపుగా చూసేవాడు. ఎవరైనా మినిస్టర్నో ఎమ్మెల్యేనో పిలుద్దాము అనుకుంటున్నాను ఫ్రాన్సిస్ గారు అంటే, ఇది యథార్థం అండి. వాళ్ళ అబ్బాయి గారు గంజి విక్టర్ పాల్ గారిని కూడా అడగండి. సరే, ఆయనకి వెళ్ళి చెప్పాను మినిస్టర్ గారికి, అయ్యా బిషప్ గంజి యోబు గారు ఆయన ఇవాళ మీ అపాయింట్మెంట్ కోరారండి, ముఖ్య అతిథిగా మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నారు సెమీ క్రిస్మస్కి అంటే. ఆయన ఒక టైం చెప్పాడు అపాయింట్మెంట్కి. ఎవరు? మినిస్టర్ గారు. నేను వెళ్ళేది యోబు గారికి చెప్పాను. చెప్తే మనం మినిస్టర్లు వాళ్ళు చెప్పినప్పుడు ఒక 10 నిమిషాల ముందెళ్ళి మనం ఉంటే బాగుంటుంది కదా. ఆ రోజు నేను కూడా యోబు గారు కారులోనే కూర్చున్నాను. ఒక 5-6 బయలుదేరాము. వాళ్ళ అబ్బాయికి విక్టర్ పాల్ గారు బైక్ మీద వచ్చారు. అయితే ఆయన చెప్పిన అరగంటకి మేము వెళ్ళాం. మినిస్టర్ గారు టైం మా కోసం చూసి, యోబు గారు అంటే ఎవరో ఆయన కోసం నన్ను ఆహ్వానించడానికి వస్తున్నారని చూసి ఇక ఆయన వెళ్ళిపోయాడు, వేరే కార్యక్రమం ఉంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను పెద్ద దైవజనుణ్ణి కాదు, కానీ నాకు కొన్ని చోట్ల పలుకుబడి ఉంది. నేను కొంతమంది మిషనరీలకి కూడా ఉపయోగపడ్డాను. అదేవిధంగా కొలసనకోటి జోసెఫ్ మోజెస్ గారు, ఆయన నన్ను అన్న అని పిలుస్తాడు. దేశ విదేశాలు తిరిగిన ఆయన ఒక పేద సేవకుడిని నన్ను పలకరింపుగా, గురువుగారు ఏంటంటే పాస్టర్ గారు అని పలకరిస్తాం కదా, అలాగా ఏంటి ఫ్రాన్సిస్ అన్న నా గురించి కూడా పత్రికలో వేయి అంటే నేను ఆయన గురించి సాక్ష్యం వేసాను. సువార్త వెలుగో క్రైస్తవ సమాజమో పత్రిక పేరు గుర్తులేదు. అదేవిధంగా ఇంకొక ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్, ఆయన గురించి విశిష్ట దైవ సేవకుడు ఫలానా అనేసి ఆయన గురించి కూడా సాక్ష్యం. అంటే అందరికీ తెలియటానికి నేను నాలో వర్త్ ఉందండి, బీదవాడిని కదా. అందుకని వీళ్ళంతా ఏంటంటే నన్ను కరేపాకులాగా వాడుకొని వదిలేస్తుంటారు. అలాగా పెద్ద పెద్ద సేవకులకి నేను ఉపయోగపడ్డాను. వాళ్ళు నన్ను కొన్ని సందర్భాల్లో చూసినా చూడనట్టు ఉంటారు, కానీ నా దేవుడు అనుక్షణం నన్ను చూస్తూనే ఉంటాడు, నన్ను గమనిస్తూనే ఉంటాడు. వీడు ప్రార్థనాపరుడు, నన్ను నమ్ముకున్నాడు అని ఆయనకి తెలుసు. సరే, మత్తయి సువార్త 24వ అధ్యాయం. స్తోత్రం 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 స్తోత్రం. మాధుర్యమే నా ప్రభుతో జీవితం,
మహిమానందమే మహా ఆశ్చర్యమే. 24:4. యేసు వారితో ఇట్లా నేను, మాథ్యూ చాప్టర్ 24, 4th వర్డ్. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసగించెదరు. అనేకులు ఏంటండి, మన సేవకుల్లోనే ఒకళ్ళు తిమ్మి అంటే ఇంకొకళ్ళు బమ్మి అంటారు. మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఆయన ఎవరో ఆఫ్రికన్ ప్రవక్త అని చెప్తున్నాడు. రేపు అంటే 2025 ఇంకా ఎంత 2 నెలలు ఉంది. ఈరోజు ఎంత అక్టోబర్ 28 కదా. ఈ 2 రోజులు పోతే నవంబర్, డిసెంబర్ క్రిస్మస్ రోజు ప్రపంచ జల ప్రళయం జరుగుతుందని, 60 కోట్ల మంది చనిపోతారని ప్రవచించాడంట. ఎవడండి వీళ్ళు? నానా చెత్త తయారవుతున్నారండి. మా విజయవాడలో నేను పేర్లు చెప్పను, ఒక 2-3 అపోస్తలులు అని పేరు. ఆనాటి అపోస్తలులకి ఎర్ర యాగాని ఉండేది కాదు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ యేసునామంలో నేను స్వస్థపరుస్తానని ప్రార్థన చేసిన సందర్భాలు మనందరికీ తెలుసు. అలాంటిది ఇవాళ అపోస్తలు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర వేరే లెవెల్లో డబ్బు ఉంది. అందుకని 24వ అధ్యాయం మత్తయి 4వ వచనం జ్ఞాపకం చేసుకోండి. ఎవడును మిమ్ము మోసపరచకుండా జాగ్రత్త పడండి. మీరు దివారాత్రులు దేవునితో ఉండండి, దేవునిలో ఉండండి. అప్పుడు దేవుడు మీకు బయలుపరుస్తాడు. వాడు పెద్ద ఫేక్ గాడు లేదా వాడు మాయగాడు అనేసి మనకి ఈజీగా తెలిసిపోద్ది. దేవుని నమ్మండి, దేవునితోనే ఉందాం, దేవునిలోనే ఉందాం. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, ప్రజాళికే నిదివ్వెనై ప్రకాశమీయగా, ప్రజాళికే నిదివ్వెనై ప్రకాశమీయగా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా. హల్లెలూయా. నేను రోజు ప్రార్థన చేస్తున్నా, పలానా వాళ్ళు. అదే శేఖర్ అతని భార్య వాళ్ళకి రోజు గొడవలు అవుతుందంట ప్రార్థన చేయమంది. కానీ ఆమె ప్రార్థన చేసుకోదే. సరే, నా బాధ్యతగా నేను ప్రార్థన చేస్తున్నా. అలాగే గోపు నాగేశ్వరరావు గారని నా శ్రేయోభిలాషి, ఆయన కుమారుడికి యోగ్యురాలైన అమ్మాయితో త్వరగా పెళ్లి జరగాలని. స్తోత్రం. ఇంకా షైనీ గురించి, కె రవి త్రాగుడు, అన్యదేవతల పూజలు మానాలని, అభిషేక్ గురించి, అదేవిధంగా మంటి మురళి అతను దేవుని కోరినవన్నీ నెరవేరాలని, మంజుష ఆమె జీవితం అంతా దీవెనకరంగా మారాలని, రాచర్ల సురేషో ఏదో ఉంది, ఆయన దేవుడి నుండి కోరినవి నెరవేరాలని, గుణదీప్కు దేవుడు భూత భవిష్యత్ వర్తమానాలు దేవుని స్వాధీనంలో ఉంది. ఏ ఉద్యోగం చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది ఆయనకి తెలుసు. కాబట్టి గుణదీప్కు మన దేవుడు అనుకూలమైన మంచి ఉద్యోగం అనుగ్రహించినట్లు, మైపూడి కృప దేవుని నుండి ఆశించినవని నెరవేరాలని, బల్లవరపు సుజాతను దేవుడు బంధకాలు, కట్ల నుండి, మానసిక రోగాల నుండి, బలహీనతల నుండి
భక్తిహీనత నుండి రక్షించి ఆమెను గొప్ప ప్రార్థనా పరురాలిగా చేయాలని నేను ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా మతోన్మాదులైన శివశక్తి దుర్గుణ, లలిత్ కుమారి, రాధా మనోహర్ దాస్ లాంటి మూర్ఖులు వాళ్ళు యథార్థం తెలుసుకొని, సత్యం తెలుసుకొని నిజ దేవుడిని ఆరాధించి దేవుడికే సాక్షిగా ఉండాలని నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా వీరందరి కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు గత సోమ మంగళవారాల్లో వర్షం బాగా కురిసింది. ఈరోజు కురవనా వద్దా అన్నట్టు మధ్యలో 1 గంట గ్యాప్ మళ్ళీ కురవడం మొదలైంది. ఏదేమైనా కానీ వాన రాకడా ప్రాణం పోకడా దేవుని చిత్తం, మనం ఎవరు చెప్పలేము. నేను నా శేష జీవితం దేవునికి అనుకూలంగా ఉండాలని, వ్యర్థమైనవి అబద్ధాలు నాకు దూరంగా ఉండాలని, నేను మరీ ధనవంతుడు అవ్వకుండా, మరీ పేదరికంలో మగ్గిపోకుండా ఈ విధంగా నన్ను బ్రతికించి ఆయనకు సాక్షిగా ఉండాలని యేసు నామములో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ఏమండి, నా నెంబర్ చాలామందికి ఉంది, అయినా సరేలే పోయిందేం లేదు. కానీ మీ ప్రార్థన అవసరతల కోసం 939150 నా అంతటా నేను ఫోన్పే పంపండి, గూగుల్ పే పంపండి అని అడగను. కానీ నా ఫోన్పే నెంబరు ఇదే, నా ఫోన్ నెంబరు ఇదే, నా యొక్క వాట్సాప్ నెంబరు ఇదే. నిశ్చయంగా ఈ వీడియో చూసిన మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచి మీరు దేవుని నుండి కోరినవన్నీ నెరవేర్చాలని యేసు నామములో దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.